డ్వాక్రా మహిళల రుణాలని రద్దు చేస్తానని 2014లో చంద్రబాబు గారు హామీ ఇచ్చారు. కానీ చేయలేదు. చిట్ట చివరిలో ఏదైతే 10,000 రూపాయల పసుపు కుంకుమ కింద ఇచ్చి ఆపారు. నేను అధికారంలోకి వస్తే డ్వాక్రా మహిళల రుణమాఫీ చేస్తానని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఒక ఏడాదిలో కాదు 5 ఏళ్లలో 4 ఏళ్లలో చేస్తానని చెప్పి మొదటి ఏడాది పోను మిగతా 4 ఏళ్లలో అన్నాడు. మొన్నటితో పూర్తయింది డ్వాక్రా మహిళల రుణమాఫీ అన్నటువంటిది. తను అధికారంలోకి వచ్చే నాటికి 21,000 కోట్లు ఏమున్నాయి, అది మొత్తం చెల్లింపులు పూర్తయినాయి 4 దశల్లో. ఇప్పటికీ కొంతమందికి పడుతుండుంటాయి చివరివి. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ సంచలనాత్మకమైనటువంటి అంశాన్ని ప్రకటించారు. డ్వాక్రా మహిళల రుణాల రద్దుకి పరిశీలిస్తున్నామని ప్రకటించారు. జనసేన టీడీపీ ప్రభుత్వం వస్తే సంక్షేమ పథకాలను ఆగిపోతాయని ముఖ్యమంత్రి జగన్ అసత్య ప్రచారం చేస్తున్నారు. నా వ్యక్తిగత సంపాదన ప్రజల కష్టాల్లో ఉంటే పంచే మనస్తత్వం ఉన్నవాడిని, ప్రజలు కట్టిన పన్నులు ప్రజాధనం ఇంకెంత ఉదారంగా అందిస్తాం, ప్రజలు అర్థం చేసుకోవాలి అంటూ చెప్తూ డ్వాక్రా మహిళలకు సంబంధించినటువంటి రుణమాఫీ సంగతి చూస్తామన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చారు. ఇది కీలకమైనటువంటి అంశం.